ఈరోజు ఆ ప్రార్థన ఏ అంధకార దురాత్మ సమూహము దేశాన్ని, ప్రజల్ని నాశనం చేయాలని చూస్తుందో వాటిని ఆపుతుంది. వాళ్ళేదో గొప్పోళ్ళని చెప్పట్లే, వాళ్ళు నీలాంటి నాలాంటి సామాన్యమైన వాళ్ళే. కానీ యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు మనం ఎక్కడ ప్రార్థన చేసినా కానీ ఎలాంటి శక్తి అయినా ఎలాంటి కీడైనా కానీ కొట్టివేయబడుతుంది. ఈరోజు నీ పరిస్థితులు, నీ జీవితంలో కూడా అన్నీ మార్చబడతాయి. ఏంటి? మనం ఆశపడినప్పుడు, మనం మోకాళ్ళు వేసినప్పుడు, నువ్వు కృంగిపోవద్దు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు, నువ్వు భయపడొద్దు అని పరిస్థితులను చూసి కాకుండా పరిస్థితులు మించిన దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం చేయబడతాయి? గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. ఇవన్నీ ఎప్పుడైతే దేవుడి మీద ఆశ కలిగి దేవుడి మీద ఆధారపడతామో అప్పుడు నియమ ప్రకారం పరిగెత్తిన వారికి ఒక్క పాయింటే చెప్పాను నేను. నియమ ప్రకారం పరిగెత్తాలి. ఆ నియమం కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? చింటూ, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? అబ్బా, దేవుడు మీద.